ఒక రాతి కొండ, కానీ అది దేవాలయంగా మారిపోయింది. ఏ స్తంభాలు లేవు, టైల్స్ లేవు, ఇటుకలు లేవు. ఒకే ఒక్క రాయి నుంచి పైనుండి క్రిందికి తవ్వి రూపొందించిన అద్భుత ఆలయం. ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక మిస్టరీ. ఇది కైలాస మందిరం. ఇప్పటికీ శాస్త్రవేత్తలు, ఆర్కిటెక్ట్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎవరు నిర్మించారు, ఎలా, ఎంత కాలంలో? ఈ రహస్యాలే ఇప్పుడు మీ మోహిత్ మీడియా ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరా కొండల్లో ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఆకాశంలో ఉన్న కైలాసాన్ని భూమిపై తీసుకొచ్చినట్లు ఉంటుంది. ఇది 8వ శతాబ్దంలో రాజా కృష్ణ రాష్ట్రకూట వంశం ఆధ్వర్యంలో నిర్మించబడిందంటారు. కానీ ఇక్కడే మొదలవుతుంది అసలు మిస్టరీ. అదేమిటంటే ఈ ఆలయం ఒకే ఒక్క రాయి పైనుంచి క్రిందికి తవ్వి నిర్మించబడింది. అంటే దీన్ని కట్టలేదు, తవ్వారు. ఈ ఆలయ నిర్మాణంలో 2 లక్షల టన్నుల పైగా రాయిని తొలగించారని ఒక అంచనా. ఇప్పటి కంప్యూటర్ యుగంలోనైనా దీన్ని కట్టడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. మరి వేల ఏళ్ల క్రితమే ఇది ఎలా సాధ్యమైంది? ప్రాచీన కథ ప్రకారం ఒక